ఓం శ్రీమాత్రే నమః. జ్ఞాని కథ. ముఖాన తేజస్సు ఉట్టిపడే ఒక గురువు దర్శనార్థము వచ్చిన వారు తమకు ఏదైనా మంచి విషయాలు బోధించమని ప్రార్థించారు. ఏం వింటారు? నా మాటలు కప్పల బెకబెకలతో సమానం అన్నాడు ఆయన నవ్వుతూ. వాళ్లలో శాస్త్రాలు చదువుతున్న ఓ పండితుడు వెంటనే గురువుకి నమస్కరించి చెప్పాడు, స్వామి, మీ బెకబెకలే మాలాంటి అజ్ఞానులకి ముక్తిదాయం. అవే చెప్పండి. తన మాటల్లోని అర్థం తెలియక తన వంక విస్మయంగా చూసే మిగిలిన వారికేసి చూసి ఆ పండితుడు ఇలా వివరించాడు. ఉపనిషత్తులన్నిటిలో ఆఖరిది మాండ్యుకోపనిషత్తు. సంస్కృతంలో మాండు కంటే కప్ప అని అర్థం. ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీసే అజ్ఞానులకి దాన్ని గురువులు బోధిస్తే అది కప్పల బెకబెక శ్రావ్యంగా ఉండదు. కానీ కప్పలు బెకబెకలని విని ఆనందించేవారు ఈ లోకంలో ఉన్నారు. వారు ఎవరంటే రైతులు వర్షం రాబోయే సూచనగా కప్పలు అరుస్తాయి. అదేవిధంగా జ్ఞానాన్ని కోరే సాధకులకి గురువు బోధించే వాక్యాలు అమృతతుల్యంగా ఉంటాయి. వారంతా గురువు చేసిన ఆధ్యాత్మిక బోధనలకి శ్రద్ధగా విని అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఓం శ్రీమాత్రే నమః.